సేమియా సగ్గిబియ్యం కాస్తున్నానండి. ఇది సేమియా అండి. ఒక డబ్బా తీసుకుంటున్నా. ఆ డబ్బా ఏమో సగ్గిబియ్యం ఆల్రెడీ నానబెట్టేసానండి. సగ్గిబియ్యం ఎప్పుడైనా అండి వండే ముందు ఒక గంట నానబెట్టుకుంటే త్వరగా ఉడుకుతాయి. నేను డబ్బా సేమియా అరడబ్బా ఏమో సగ్గిబియ్యం తీసుకుని కడిగి నానబెట్టేసుకున్నానండి. దానికి 3/4 కేజీ బెల్లం అండి చితక్కొట్టి బెల్లం కాసి పక్కన పెట్టుకుంటాను. కొంచెం తగ్గిస్తాను, అంతా వేయను. కాకపోతే మేము కొంచెం స్వీట్ ఎక్కువే తింటాము. పడుతుందండి 3/4 కేజీ బెల్లం. ఇంకా నేను షుగర్ అదేమి యాడ్ చేయను. జీడిపప్పు అను బాదం పప్పు అండి కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. లీటర్ పాలు అండి, లీటర్ పాలు. బెల్లం చితక్కొట్టుకున్నానండి. కొంచెం వాటర్ పోసండి పక్కన పెట్టేసుకుంటాను. చక్కగా కరిగిపోతుంది అనమాట. ఒక పక్క వాటర్ పెట్టేసుకున్నానండి. వాటర్ వచ్చి 3 డబ్బాలన్నర పెట్టాను. ఒక పక్క పాలు పెట్టేశాను. ఈలోపు సేమియా వేపేసుకుంటే త్వరగా పని అయిపోతుంది. సేమియా వేపడానికి నెయ్యి అండి. ముందు జీడిపప్పు బాదం పప్పు వేసి పక్కన పెట్టుకోనండి. తర్వాత సేమియా వేసుకుంటాను. డబ్బా సేమియా అండి. ఈ డబ్బా నిండుగా సేమియా ఒక అరడబ్బా సగ్గిబియ్యం తీసుకుంటాను. సేమియా బాగా వేగాలండి, అప్పుడే బాగుంటుంది. మీరు సేమియా ఎప్పుడు కొనుక్కున్నా అండి కొంచెం రెడ్ కలర్లో ఉన్న సేమియా ప్యాకెట్ చూసుకోండి. నాకు టేస్ట్ అది చాలా బాగుందండి. దీనికన్నా సేమియా అండి ఎప్పుడైనా రెడ్ కలర్ వచ్చేది. బాగా వేగాలి సేమియా, వేగితేనే బాగుంటుంది. సేమియా ఉప్మాకు కూడా అండి సేమియా వేసుకొని ఉప్మా చేసుకుంటే చాలా బాగుంటుంది. అది కూడా నేను వీడియో పెడతానండి. సేమియా వేగిపోయిందండి. ఇప్పుడు వాటర్ ఆల్రెడీ కాసి పక్కన పెట్టుకున్నాను. ఈ వాటర్ అండి ఒక పొంగు వచ్చాకండి సగ్గిబియ్యం వేసేసి ఇంకా మూత పెట్టేస్తానండి. మూత పెట్టి ఒక 2 విజిల్స్ రాగానే స్టవ్ ఆఫ్ చేసేస్తాను. ఒక పక్క పాలు పెట్టానండి. ఇంకో పక్క అండి బెల్లం కరగబెట్టుకుంటాను. బెల్లం కరగంగానే ఇంక స్టవ్ ఆఫ్ చేసేసుకుంటాను. నీళ్ళు మరుగుతున్నాయండి. ఈ టైంలో సగ్గిబియ్యం వేసేసుకుంటాను. సగ్గిబియ్యం వేసేసుకొని కుక్కర్ మూత పెట్టేస్తాను. కుక్కర్ మూత పెట్టండి. 2 విజిల్స్ రాగానే స్టవ్ ఆఫ్ చేసేస్తాను. అన్నీ ఒకసారి కలుపుకొని చూసారండి ఇలా తిరగబడుతున్నప్పుడు ఇంకా మూత పెట్టేసుకొని ఒక పక్క పాలు కాగుతున్నాయి, ఒక పక్క ఏమో బెల్లం కరగబెట్టేసుకుంటున్నానండి. బెల్లం అండి మీరు ఇలా తెల్లగా ఉన్న బెల్లమే వాడండి. ఆర్గానిక్ బెల్లం అన్నీ నల్లడిది తెచ్చుకుంటున్నాం చూడండి కుందులు. అవేంటంటే బెల్లం పోయంగానే పాలు ఇరిగిపోతున్నాయి, పరవన్నం కానీ ఏదైనా సరే. అందుకని నేను తెల్ల బెల్లమే వాడుతున్నాను అనమాట. ఇది మొత్తం బాగా కరిగిపోవాలండి. విజిల్స్ వచ్చినాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకున్నా. ఒక పక్క పాలు కాగిపోయినాయి, ఒక పక్క బెల్లం కూడా కరిగిపోయిందండి. కొంచెం ఒక 2 నిమిషాలు ఆగండి. నేను ప్రెజర్ ఉంచానండి, తీసేస్తాను. తీసేసి అప్పుడు బెల్లం పాకం కలుపుతాను. ప్రెజర్ తీసేసానండి. సేమియా చక్కగా ఉడికిపోయింది. సేమియా సగ్గిబియ్యం మరి నీళ్ళగా ఉన్న సేమియా బాగోదండి. నేను ఇప్పుడు ఈ సేమియాకి లీటర్ పాలు వేసేస్తాను. 1 కిలో బెల్లం అండి. నేను 3/4 కేజీ బెల్లం కరగపెట్టుకున్నాను కానండి 1 కేజీ వేస్తున్నాను. కరెక్ట్గా 1 కేజీ బెల్లం అయితే పడుతుంది. నేను మళ్ళీ కొంచెం తీసుకొని మా వారికి ఏంటంటే మళ్ళీ ఇంకా కొంచెం కలుపుతానండి. కొంచెం స్వీట్ ఎక్కువే తింటారు ఆయన. మీరు ఈ డబ్బాన్నర కొలతకండి లీటర్ పాలకి ఎప్పుడైనా 1 కేజీ బెల్లం పడుతుంది, 1 కేజీ పంచదార పడుతుంది. పాలు అండి ఇంత వేడి మీద పోస్తాయండి. పాలు ఇరిగిపోతున్నాయి. ఒక 5 నిమిషాలు ఆగి పాలు పోస్తాను. చక్కగా మరీ పలసగా ఉండదు, అలా అని మరీ గట్టిగా ఉండదండి. లీటర్ పాలు పోసేస్తాను. ఇంకా కొంచెం యాలకుల పొడి అండి. స్వీట్స్లో అండి కొంచెం యాలకులు ఎక్కువ వేసుకుంటే ఆ ఫ్లేవర్ తెలుస్తా, దానికి టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. మీరు అండి విజిల్స్ పెట్టినా అండి వెంటనే విజిల్స్ ఆఫ్ చేసి ప్రెషర్ తీసేస్తే అండి అడుగు పట్టకుండా శుద్ధ అవ్వదండి. చివిడిపోకుండా ఇగో చూసారా ఎంత బాగా వచ్చిందో. అదే మీరు విడిగా కాయాలనుకోండి దీనికి 1 గంట టైం పట్టిద్ది.
అదే ఇలా కుక్కర్లో పెట్టుకుంటే అండి ఒక అరగంట అండి కరెక్ట్గా. ఇవాళ గురువారం అనమాట. ఇంకా సరే బాబాకి కూడా కొంచెం ప్రసాదం పెడదాము. ఇంకా సేమే ఎక్కువ ఎప్పుడు కాస్తూనే ఉంటానండి. చూసారా ఎంత చక్కగా ఉడికిపోయిందో. అరగంట కూడా పట్టదండి బాబు, హైలో పెట్టి చేసేసుకుంటే. ఒక 10 నిమిషాలు ఆగి పాలు కలుపుతాను. ఒక్క గుంట గరిటండి మిల్క్ మేడ్ వేసుకున్నానండి. చాలా బాగుంటుంది. మీరు కూడా ఏదైనా స్వీట్లో అంటే ఇంట్రెస్ట్ అది, కాకపోతే నేను వేస్తానండి, చాలా బాగుంటుంది. ఆల్రెడీ వేసేసాను. ఇదిగోండి మిల్క్ మేడ్ వేసండి. ఒకసారి అంతా కలుపుకొని చిక్కదనం వచ్చిందండి, చాలా బాగుంటుంది. చిక్కదనం ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మిల్క్ మేడ్ వేసుకుంటే. ఒక చిన్న గుంటగరిట వేసాను. 10 నిమిషాలు అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసి ఎప్పుడైనాండి వెంటనే బెల్లం పాకం వేస్తుంటే ఏమవుతుందంటే పాలు ఇరిగిపోతున్నాయి అనమాట. ఒక 10 నిమిషాలు ఆగేకండి ఇంకా బెల్లం పాకం కలిపేసుకుంటాను. పంచదార అనుకోండి అంత వేడి మీద వేసినా మనకి బాగానే ఉంటుంది. ఒకసారి పంచదారది కూడా కాస్ట్ చూపిస్తానండి. ఎక్కువ ఈ మధ్య బెల్లమే అండి, బెల్లంతోనే అసలు. మిల్క్ మేడ్ వేసాను కదండి, కరెక్ట్గా ఈ గుంట గరిట వేసానండి. మీరు ఏ స్వీట్లో అయినా కొంచెం వేసుకోండి, స్వీట్ చేసేటప్పుడు చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం. అందుకే ఇలా చూసారా మిల్క్ మేడ్ వేయటం వల్ల ఎంత చిక్కదనం వచ్చి కలర్ కూడా. కరెక్ట్గా నేను లీటర్ పాలండి మొత్తం పోసేసుకుంటున్నాను. ఇంకా బెల్లం పాకం పోసాక ఒక ఉడుకు వచ్చాక మీరు స్టవ్ ఆఫ్ చేసి ఒక 10 నిమిషాలు ఆగి పాలు కలుపుకుంటే అండి ఇంకా పాలు ఇరగవన్నమాట, చాలా బాగుంటుంది. అదే పంచదారతో చేసింది అనుకోండి, పంచదార కరగంగానే పాలు పోసేసి పాలు కూడా ఒక ఉడుకు వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకుంటా. బెల్లం ఏంటంటే ఒక్కోసారి పాలు ఇరిగిపోతున్నాయి. ఇలా కొంచెం చల్లారాక పాలు కలుపుకున్నాం అనుకోండి, పాలు కూడా అండి వేడివేడిగా అప్పటికప్పుడు కాసి పాలు కలిపి ఇంకా పొయ్యి మీద పెట్టుకోకర్లేదు, ఇంకా చక్కగా సరిపోతుంది. నేను డబ్బా నిండుగా సేమియా అండి, ఒక అర డబ్బా సగ్గిబియ్యం నానబెట్టాను 1 గంట. సేమియా అర డబ్బా సగ్గిబియ్యం, ఒక డబ్బానేమో అర డబ్బానేమో సగ్గిబియ్యం అండి, డబ్బాడేమో సేమియా. చక్కగా ఏగాక హాట్ వాటర్ పక్కన పెట్టి పోసుకున్నాను. 3 డబ్బాలన్నర వాటర్ పోసుకున్నానండి. 2 విజిల్స్ రాగానే స్టవ్ ఆఫ్ చేసి వెంటనే ప్రెషర్ తీసేసి మూత ఓపెన్ చేసేయండి. మీరు అలాగే మూత ఉంచారనుకోండి చివిడిపోయినట్టు అయిపోతుంది అనమాట, కింద అట్టలాగా కట్టేస్తుంది. జీడిపప్పు బాదం పప్పు వేపి పెట్టుకున్నవన్నీ వేసేసుకోనండి. ఇంకా బాబాకండి నైవేద్యానికి తీస్తున్నాను. చాలా బాగుంటుందండి, ఒకసారి ఇలా ట్రై చేయండి మీరు కూడా. కుక్కర్లో చాలామంది కుక్కర్లో కాసుకుంటే శుద్ధలాగా అయిపోతాయి అంటారు కానండి, అదేం లేదండి. పని త్వరగా అవుతుంది. సేమే కాయటం అయిపోయింది, కొంచెం దేవుడికి తీస్తున్నానండి బాబాకి. ఈసారి పంచదారతో కాసి చూపిస్తానండి. మా వారికి అయితే స్వీట్స్ పిచ్చండి, ఎంత స్వీట్ ఎక్కువ తింటారనమాట. అందుకే నా వీడియో చూసే వాళ్ళకి నేను చాలా ఎక్కువ వేసాను అనిపిస్తుంది కానండి, ఏం లేదు, కరెక్ట్గానే ఉంటుందండి. స్వీట్ అంటే కొంచెం స్వీట్ లాగానే తెలియాలి కదండి. ఇవేమోనండి మాకు తెలిసిన వాళ్ళు సార్ ఇచ్చారు అనమాట. మేము కాయటం అయిపోయిందండి, దేవుడికి ప్రసాదం పెట్టి ఇంకా దీపారాధన చేయాలి. ఇవాళ గురువారం బాగా కని చేశాను అనమాట. ఓకే అండి, నా వీడియోస్ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్ అండి.